ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని మూగజీవాలు పిల్లి కానీ కోతి కానీ కుక్క కానీ ఒక్కోసారి తెలియకుండా అడ్డొస్తుంటాయి. మనుషులు కొంతమంది ఎవరన్నా ఒకరు సమ్ అదర్ పర్సన్ అడ్డొస్తుంటారు, ఎదురుగా వస్తుంటారు. అడ్డు కాదు, ఎదురు రావడం ఎదురు వస్తుంటారు. దాంతోపాటు ఎవరైనా తుమ్మిరు అనుకోండి, తుమ్మితే ఏమంటారంటే ఇప్పుడు తుమ్మిరు, మీరు వెళ్ళొద్దు, ఇంట్లోకి వచ్చి నీళ్ళు తాగి కొంచెం కూర్చొని వెళ్ళండి అని చెప్తుంటారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు దాన్ని? చెప్తాను. దీనికంటే ఒక శాస్త్రం ఉందండి సార్. ఈ తుమ్ము దగ్గు లేకపోతే ఈ పిల్లి ఎదురు రావడం, నేను ఒకప్పుడు నాస్తికుడిగా ఉండేవాడిని. అంటే ఇవి నమ్మేవాడిని కాదు. పిల్లి ఎదురు వస్తాయండి, పిల్లి ఎందుకు ఆపుతుంది మన పనులు అనుకునేవాడిని. కానీ శాస్త్రాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత మా మదర్ వాళ్ళ ఫాదర్ సూర్య ఉపాసన మంత్రవేత్త, జ్యోతిష్కుడు ఆయన. అతను ఎవరికైనా పాము గరిస్తే మంత్రం వేసేవారు. ఓకే, తగ్గిపోయేది. నేనేమనుకునేవాడిని అప్పట్లో సైకలాజికల్ ఫీలింగ్, అంటే నేను బాగా ఒక రకంగా ఉండేవాడిని. సైకలాజికల్ ఫీలింగ్, అతనికి ఏదో మంత్రం వేసి తగ్గిపోయిందని ఫీలింగ్తో వెళ్ళిపోతున్నాడు అనుకున్నాను. కానీ ఒకసారి ఏమైందంటే ఒక ఆవును మోసుకొచ్చారు పాము గరిసిందని. మంత్రం వేస్తే ఆవు లేచి వెళ్ళిపోయింది. అప్పుడు నేను నమ్మడం మొదలుపెట్టా, అరే అమ్మ ఆవుకి సైకలాజికల్ ఫీలింగ్ ఎక్కడ ఉంటుంది? ఉండదు సార్, దానికి ఉండదు కదా. అప్పుడు అర్థమైంది, ఓహో ఇవన్నీ ఉన్నాయన్నమాట. బట్ నేను పూర్తిగా అధ్యయనం చేయలేదని అర్థమైంది అప్పుడు నాకు. అర్థమైన తర్వాత దాని గురించి ఇంకా పూర్తిగా డీప్గా వెళ్ళడం జరిగితే అప్పుడు వాటికి శక్తి ఉండడం కదా. ఒక పిల్లి ఎదురు వచ్చింది, నేను 8 times పిల్లి ఎదురు వస్తే ఫెయిల్ అయ్యాను కావాలని వెళ్ళి. నల్ల పిల్లి 8 times నా లైఫ్లో, ఒక 20 సంవత్సరాల పరిశోధనలో పిల్లి ఎదురు వచ్చినా సరే అలాగే వెళ్ళేవాడిని. ఏమవుద్దో చూద్దాం, ఎందుకు పని జరగదో చూద్దామని వెళ్ళిన పని అక్కడ మనిషి ఉండకపోవడము, వెనక్కి రావడము, అనవసరంగా వెళ్ళి రావడం, ఇవి జరిగేవి. ఓకే, ఏంటి మరి పిల్లి ఎదురు వస్తే ఎందుకు జరగట్లేదని బాగా అధ్యయనం చేస్తే అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే పిల్లిలో ఆ శక్తి ఉండడం కాదు, పిల్లికి ఆ శక్తి ఉండడం కాదు, ప్రకృతికి ఒక లాంగ్వేజ్ ఉందని అర్థమైంది నాకు. ఎట్లా సార్? ప్రకృతి తల్లి లాంటిది. అవును. ప్రకృతి ఏం చేస్తుందంటే మనల్ని కనిపెట్టుకొని ఉంటుంది. నువ్వు పని మీద వెళ్తున్నావు, ఇప్పుడు అక్కడ పని జరగదని ప్రకృతికి ముందు తెలిసి నీకు చెప్తుంది అనమాట. అది నువ్వు వెళ్ళి వేస్ట్గా తిరిగి వస్తావు. సో నువ్వు వెళ్ళడం వల్ల టైం వేస్ట్, మనీ వేస్ట్, ఇవన్నీ జరుగుతాయి. ఒకసారి నువ్వు కన్ఫర్మ్ చేసుకో వెళ్ళాలా వద్దో, ఓ ఫోన్ చేసుకుంటాం మనం. అయినా మరి వస్తున్నాను, అక్కడ ఏంటి పరిస్థితి, నేను రావడం వల్ల పని జరుగుతుందా లేకపోతే వెనక్కి రావాలి ఏంటంటే వాడు క్లారిఫికేషన్ ఇస్తాడు. సార్ ఇక్కడ లేడు సార్, మీరు వచ్చి వేస్ట్ అవుద్దని. అంటే మీ టైము మనీ సేవ్ అయ్యాయిగా. అంతే కదా. అంటే పిల్లి రూపంలో ప్రకృతి ఈ పని నీకు జరిగేటట్లేదు, ఒకసారి కన్ఫర్మ్ చేసుకో అని చెప్తుంది. ఓకే, ప్రకృతి లాంగ్వేజ్ అనమాట అది. పిల్లికి శక్తి లేదు అది. అంటే ఏంటి, పిల్లి అంటే జ్యోతిషాస్త్రరీత్యా కేతువు అంటారు పిల్లిని. ఓకే, అది ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దాన్ని చూపిస్తూ ఉంటారు, అంటే దానికి కారకత్వాలు ఉంటాయి. కేతువు అంటే ఏంటంటే ఆటంకపరచడము, కేతువు పని. ఓకే, స్టాపింగ్ అనమాట ఏదైనా పని. ఓకే, ఆ రకంగా అది అవుతుంది. అలా కాకుండా ఇంకొంతమంది బాగా ఏజ్డ్ పర్సన్స్ పాపం అలసిపోయో కట్టెలు పట్టుకొని వస్తుంటారు. కొంతమంది కట్టెలు పట్టుకొని వస్తే మంచిది కాదంటారు, కట్టెలు పట్టుకొని ఎదురుగా వస్తాయి. అవును సార్. అంటే ఏంటి, ఆల్రెడీ పచ్చటి చెట్టుని నువ్వు నరికేసినటువంటి కట్టెలు పట్టుకొస్తున్నావు కదా. అవును సార్. పచ్చటి చెట్టు నరికేసిన కట్టెలు పట్టుకొని వస్తున్నారంటే అది ఆల్రెడీ మొత్తం కొలాప్స్ అయిపోయినటువంటిది జరగబోతుంది. నువ్వు వెళ్తున్నావు కాబట్టి నువ్వు వెళ్ళేటువంటిది ఏదైతే ఉందో పూర్తిగా జాగ్రత్తగా చూసుకొని పని అని ప్రకృతి మనకి ఇండికేషన్. ఏది ఎదురొస్తే అదొక ఇండికేషన్. నీళ్ళ బిందుతో ఎదురొస్తారు కొంతమంది. సో వాటర్ దాహాన్ని తీరుస్తుంది, ప్రాణాన్ని నిలబెట్టేది మంచినీళ్ళు పట్టుకొని వస్తున్నారు, మంచిది. ఖాళీ బింది పట్టుకొని వస్తున్నారు, నువ్వు వెళ్తున్నావు కానీ ఫ్రూట్ఫుల్ ఏమీ లేదని ప్రకృతి చెప్పడం అనమాట. ఓకే, ఒక బ్లాండే తీసుకుంటున్నారండి మీరు వెళ్ళి, ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం వెళ్తున్నారు, ఒక 25 లక్షలు 30 లక్షలు 50 లక్షలు పెట్టి ల్యాండ్ ఖాళీ బిందుతో ఎదురొస్తున్నారు. ఆ ల్యాండ్ కొనడం వల్ల ఏంటి, నెక్స్ట్ ఏదో ప్రాబ్లం వచ్చి ఆ ల్యాండ్ రేట్స్ తగ్గుతాయి. మీకు 10 లక్షలు మిగిలినట్టేగా కొనకపోతే ఆ టైంలో. ప్రకృతి ఏం చేస్తుంటుంది అంటే మనల్ని తల్లిలా, ప్రకృతి తల్లి అనమాట యాక్చువల్గా, మనల్ని కాపాడుతూ ఉంటుంది. ప్రకృతితో దగ్గరగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా చూపిస్తూ ఉంటాయి ఈ సిమ్టమ్స్. అంతేగాని ఆ బిందెకి ఏదో ఎనర్జీ ఉండడమో, ఆ పిల్లికి ఏదో ఎనర్జీ ఉండడమో, ఈ కుక్కకి ఏదో ఎనర్జీ ఉండడమో, ఆ ముసలివాడికి ఏదో ఎనర్జీ ఉండడమో కాదు. దట్ ఈస్ ద లాంగ్వేజ్, ప్రకృతి లాంగ్వేజ్ అని మనం అర్థం చేసుకోవాలి. తుమ్మితే సార్ మరి తుమ్ము అంటే ఏంటంటే, తుమ్ము ఈజ్ మార్స్ అండ్ రాహు కాంబినేషన్. తుమ్ము అంటే ఓకే, హాచ్ అని తుమ్ముతాం మనం. అంటే ఏంటి, తుమ్ము ఎందుకు వస్తుంది తెలుసా మీకు సైంటిఫిక్గా?
లోపలికి బాడీ లోపలికి ఏదైనా ఎంటర్ అవ్వకూడనటువంటిది మన బాడీలో ఎంటర్ అవుతున్నప్పుడు బాడీ స్పందించి దాన్ని బయటికి పంపిస్తుంది. అవును సార్. అందుకు తుమ్ము వస్తుంది కదా. అవును. అంటే ఏంటి, నీకు కూడా ఏదో ప్రమాదం రాబోతుంది, నువ్వు దాన్ని ఫస్ట్ బయటపడు అని ఇండికేషన్. ఓకే. అందుకని ఏం చేస్తాం, ఇప్పుడు వెళ్తే ప్రమాదం కాబట్టి ఒక నిమిషం కూర్చొని, ఇప్పుడు యాక్సిడెంట్ ఎట్లా జరుగుతుందండి, జస్ట్ ఆ క్రాసింగ్లో జరుగుతుంది కదా, ఆ క్రాసింగ్లో జరిగే యాక్సిడెంట్ను ఆపుకుంటున్నాం మనం. ప్రకృతి మనకి రకరకాల విషయాల్లో చెప్తూ ఉంటుంది. మీరు కావాలంటే నేను కొన్ని విషయాలు చూశాను. మేము ఆ పెళ్లి సంబంధం అనుకున్నాం సార్, అనుకున్నప్పటి నుంచి మాకు యాక్సిడెంట్ కానీ అది కానీ ఇది కానీ అయింది సార్, మేము అయినా ముందుకు వెళ్ళాము, తర్వాత తెలిసింది ఆయన పెద్ద మోసగాడని, పాపం మా అమ్మాయి లైఫ్ నాశనం అయిపోయింది సార్ అని తర్వాత ఏడ్చిన వాళ్ళని చాలామందిని చూశాను. అవును సార్. తెలుసా అండి, చాలామందిని చూశాను. కానీ 8 times పిల్లి ఎదురైతే నేను ముందుకెళ్ళానని చెప్పాను కదా, ఆ 8 times నాకు ఫెయిల్ అయిందండి. మీరు నమ్మరు. 8th time అయితే ఇంకా ముండిగా ఎందుకు నాకు అవ్వదు చూద్దాం అని చెప్పని వెళ్ళి బయటికి వెళ్ళి వస్తూ ఉంటే పాపం వెహికల్కి, అంటే నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా, వెహికల్కి ఏదో కుక్క తగిలింది వచ్చి, అంటే ఒక మనసు బాధపడింది నాకు, అబ్బా కుక్క అనవసరంగా వెహికల్ వచ్చి పరిగెట్టుకు నుంచి తగిలింది అని. అంటే ఏంటంటే ఏదో ఒక నష్టాన్ని అది సూచిస్తుంది అని చెప్తుంది, ప్రకృతి చెప్తుంది. ఏదో నష్టపోతున్నావు, సో నువ్వు కేర్గా వెళ్ళు, జాగ్రత్తగా చేసుకో, జాగ్రత్తగా వెళ్ళని ఇండికేషన్. ఇది మూఢనమ్మకం కాదు, దానికి పవరు లేదు, ప్రకృతి ఇండికేషన్.